హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఉడిపి హోటల్ స్టైల్ సాంబార్ రెసిపీని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రెసిపీ సైడ్ డిష్గా ఇడ్లీకైనా దోశకైనా చాలా బాగుంటుంది. ఈ యమ్మీ సాంబార్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోకి కందిపప్పు వేసుకొని వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకోండి. కందిపప్పు నీట్గా వాష్ చేసుకొని దానిలోకి సరిపడినంత వాటర్ వేసి దీనిలోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు, కొన్ని వెల్లుల్లి కూడా వేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరిని కానీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో ఉడికించి చల్లార్చుకున్నటువంటి కందిపప్పును వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చిని కూడా వేసి ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఈ విధంగా స్లైసెస్ లా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి కందిపప్పు, కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. అలానే సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సాంబార్ కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచుగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుంది సాంబారు. దానికోసం సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకోవాలి. దీనిలోనే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. ఈ సాంబార్ రెసిపీలో చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు. మనం టమాటాలు వేసుకున్నాం కదా కందిపప్పు ఉడకబెట్టుకునేటప్పుడు, ఆ పులుపే సరిపోతుంది. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసి 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు టేస్టీ సాంబార్ రెడీ అయిపోయినట్లే అండి. ఈ సాంబార్ ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.